ఎవ్రీడే మనం నైట్ ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నామో దాన్ని వెరిఫై చేయడానికి అని చెప్పి ర్యాండమ్గా పలానా ఏరియాస్ అని కాకుండా ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్ కవర్ అయ్యేలాగా ర్యాండమ్ ఏరియాస్ అనేది ఎవ్రీడే వెరిఫై చేయడం జరుగుతుంది. నైట్ బీట్స్ ఎట్లా సర్వ్ అవుతున్నాయి, వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైమ్ ఈ ట్రబుల్ మాంగర్స్ ఎవరైతే ఉన్నారో, జనాలను ఇబ్బంది పెట్టేవాళ్ళు, ముగ్గురు నలుగురు తిరిగే వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈరోజే ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవరైతే రేసింగ్ చేసి వెళ్ళిపోవాలి, మమ్మల్ని దాటి వెళ్ళిపోవాలి అనుకునే వాళ్ళకి ఇవాళ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మేము చాలామంది ఫోర్స్తో మీ వెంట పడతాము. ఖచ్చితంగా మీరు దొరుకుతారు. మీరు దొరక్కపోయినా కూడా నెక్స్ట్ పాయింట్లో అయినా దొరుకుతారు. సో ఖచ్చితంగా మిమ్మల్ని పట్టుకొని మీకు ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వాలో అలాంటి కౌన్సిలింగ్ అనేది ఇవ్వబడుతుంది. మెయిన్గా ఈ అన్నెసరీ మూమెంట్ అనేది తగ్గించుకోండి. నైట్ టైమ్ ఏదన్నా అవసరం ఉండి నిజంగా ఏదన్నా పని ఉంటే బయటికి రండి. లేదు అట్లా కాకుండా మేము అనవసరంగా డ్రింక్ చేసి వస్తాము బయటికి, ఎలా పడితే అలా తిరుగుతాము, ముగ్గురం నలుగురము అనే ఇంటెన్షన్తో వస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాము, మీరు ఒకరోజు కాకపోయినా ఇంకో రోజైనా దొరుకుతారు. ఖచ్చితంగా మీ మీద సివియర్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయం అందరూ గుర్తుంచుకోవాలి. అలానే ఎప్పుడు మేము వార్న్ చేసేలాగానే పేరెంట్స్కి మళ్ళీ ఇంకొక ఇదేంటి అని అంటే గుర్తుంచుకోవాల్సిన విషయము, మీ ఇంట్లోకి మీ పిల్లలు ఇంట్లో ఉన్నారా లేదా, రాత్రిపూట ఏ టైంకి వస్తున్నారు, వాళ్ళ మంచి చెడు ఎలా ఉంది అనేది చూసుకోవాల్సిన మొదటి బాధ్యత మీది. ఒకవేళ అలా వినకపోతే ఏదన్నా చెడు అలవాట్లకి బానిసలు అయ్యారా అలాంటివి ఏదన్నా ఉంటే మా వద్దకు వచ్చి కంప్లైంట్ ఇవ్వమని చెప్పి మేము పదే కూడా చెప్తున్నాము. అలాంటి వాళ్ళు చాలామంది అప్రోచ్ కూడా అవుతున్నారు. ఇంకెవరన్నా ఉన్నా కూడా ఖచ్చితంగా పోలీస్ వారి సహాయం తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. సో మెయిన్గా నైట్ టైం షాప్స్ కానివ్వండి, లేకపోతే ఏమైనా హోటల్స్ అట్లాంటి వాటికి వెళ్ళి ఫుడ్ తిందాము నైట్ టైము 1 o'clockకి 2 o'clockకి ఇలాంటి ఆలోచనలు ఉంటే మానుకోండి. బయట నైట్ టైం ఎంతవరకు తిరగాలి అనేది మీ ఆలోచించుకొని దానికి తగ్గట్టు సేఫ్ టైమింగ్స్లో తిరగడం అనేది చాలా మంచిది ప్రతి ఒక్కరికి. అలా కాకుండా మా ఇష్టానుసారం మేము తిరుగుతాము అని అంటే మీ దగ్గర వ్యాలిడ్ రీజన్ లేకుండా తిరిగితే మాత్రం ఖచ్చితంగా మీ పైన కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. వాళ్ళు ఈ మోటార్ వెహికల్ యాక్ట్లో ఎలాంటి వైలేషన్స్ అయితే ఉన్నాయో దాని ప్రకారం ఆ వైలేషన్స్ ఏమైతే ఉన్నాయో అవి పెట్టడం జరుగుతుంది. అట్లనే కాకుండా పబ్లిక్ న్యూసెన్స్ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. అది కూడా కాకుండా ఈ అన్నెసరీ రేసింగ్స్ ఇట్లాంటివి చేసినందుకు వాళ్ళని బైండ్ ఓవర్ చేపిస్తున్నాము. అట్ ద సేమ్ టైం వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ అనేది ఇస్తున్నాము. సో ఇప్పటికీ చాలామందికి నైట్ టైం ఎవరైతే అన్నెసరీగా మూవ్ అవుతున్నారో స్పెషల్ వెహికల్ అనేది ఒకటి పెట్టి ఎవరైతే ఈ తిరుగుతున్నారు అనేది వాళ్ళని ఇంటి వరకు, లేదంటే వాళ్ళు ఎక్కడైతే వెహికల్ ఆపుతారో అక్కడ వరకు చేసి మరీ పట్టుకొని వాళ్ళని స్టేషన్కి పిలిపించి తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి, బోత్ పేరెంట్స్ అండ్ ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్ వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి అప్పుడే ఇంటికి పంపిస్తున్నాం. సో ఈ విషయాలన్నీ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి మాకు దొరికారంటే మీ డీటెయిల్స్ అన్ని డేటాబేస్లో ఎంట్రీ అవుతాయి. మళ్ళీ దొరికితే ఖచ్చితంగా మీ పైన సివియర్ యాక్షన్ అనేది ఉంటుంది. అందుకనే మేము ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం కానీ, లేకపోతే ఫొటోస్ తీసుకోవడం కానీ, ఇవన్నీ మేము చేసే దేనికనంటే మా డేటాబేస్లో మేము ఎంట్రీ పెట్టుకొని అన్నెసరీ మూమెంట్ ఉంది, పదే తిరుగుతున్నారు అని అంటే ఇంకా వాళ్ళపైన ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలో అలాంటి యాక్షన్స్ అనేవి తీసుకుంటున్నాం. అన్ని రెస్టారెంట్స్ ఎట్లా అయితే 10 o'clockకి క్లోజ్ చేయాలో ఖచ్చితంగా వాళ్ళు కూడా 10-10:30 కల్లా క్లోజ్ చేయాలండి. అది కాకుండా మేము ఏదైనా బ్యాక్ డోర్స్ నుంచి అట్లాంటి యాక్టివిటీస్ కొనసాగిస్తున్నాము అనే వాళ్ళపైన మా దృష్టికి వచ్చిన వాళ్ళ మీద అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. చాలా వరకు డిఫరెన్స్ అయితే ఉంది. బట్ ఇంకా కూడా ఆ డిఫరెన్స్ ఏదైతే ఇంకా స్విగ్గీ కానీ, జొమాటో కానీ ఇలాంటివి ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళకు కూడా మెయిన్ వార్నింగ్, మీకు అలాంటి డెలివరీ ఆప్షన్స్ ఏవైతే చేయాలనుకుంటున్నారో మీరు ఆ ప్రాపర్ టైమింగ్ ప్రకారం 10:30 వరకు అయిపోగొట్టేసుకోండి అలాంటివి ఏదన్నా ఉంటే. అట్లా కాకుండా మేము ఇంకా నైట్ టైం కూడా మేము చేస్తాము అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు.